అధ్యక్ష మా చిన్న విజ్ఞప్తి అధ్యక్ష వారు లేవనెత్తినటువంటి ప్రతి అంశానికి కూడా సమాధానం చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. దయచేసి కూర్చోమని చెప్తున్నాను. మీ ద్వారా సభ్యుల్ని కోరేది ఏంటంటే మీరు అనేక అంశాలని లేవనెత్తారు. మీ చిత్తశుద్ధి ఎంతుందో అర్థమవుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసేటువంటి ఉద్దేశంతో, తప్పుదోవ పట్టించేటువంటి ఉద్దేశంతో గందరగోళపరిచేదానికి మాట్లాడారు. సభలోంచి వినే ఓపిక లేకుండా పోతున్నారు అధ్యక్ష. రిప్లై ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు రిప్లై. కూర్చోండి. ధన్యవాదాలు అధ్యక్ష. కూర్చోండి. ధన్యవాదాలు అధ్యక్ష. బాధాకరం అధ్యక్ష. అనేక ఆరోపణలు చేశారు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సభ్యులు. మౌనంగా ఓపికగా వాటన్నింటికీ సమాధానం చెప్పే అవకాశం ఉంది కదా, చెప్దాము అనేటువంటి ఆలోచనతో వెయిట్ చేస్తే వినకుండా పారిపోయారు అధ్యక్ష. ఎందుకు అనంటే వారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా తప్పు అనేటువంటిది వాళ్ళకు తెలుసు అధ్యక్ష. వాళ్ళ మనస్సాక్షి తెలుసు అధ్యక్ష. ఒకే ఒకటి అధ్యక్ష, నేను ఎప్పుడో లాస్ట్ లో పోదాం అనుకున్నా, దీన్ని బిగినింగ్ లోనే ఒక అంశాన్ని టచ్ చేసి నేను సబ్జెక్ట్ లోకి వెళ్తాను అధ్యక్ష. ఎందుకంటే 4 రోజులు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అధ్యక్ష అనేక మంది సభ్యులు మాట్లాడారు, అనేక సలహాలు సూచనలు చేశారు. నేను సభలో లేకపోయినా 2 టీములు పైన కూర్చుని చాలా డీటెయిల్డ్ గా రాసుకున్నారు అధ్యక్ష. ఏ సభ్యులు ఏం లేవనెత్తారు, వాటికి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటివి. అందులో అరుణ్ కుమార్ గారు మాట్లాడారు, చిరంజీవిరావు గారు, రామ్ సుబ్బారెడ్డి గారు, మా అనురాధ్ గారు, లక్ష్మణ్ రావు గారు, మరి రవిబాబు గారు, యనమల రామకృష్ణుడు గారు, కళ్యాణి గారు, తిరుమల నాయుడు గారు, వెంకటేశ్వరరావు గారు, చివరిగా బొత్స సత్యనారాయణ గారు. వీళ్ళందరూ మాట్లాడిన దాంట్లో అందరు స్పీచ్లు టెక్స్ట్ తెప్పించుకొని చూశాను అధ్యక్ష. బహుశా నేను అనకూడదు కానీ ఎవరో ఒకరే స్క్రిప్ట్ రైటర్ రాశారు అధ్యక్ష. ఒక బొత్స సత్యనారాయణ గారి దాంట్లో ఇంకో 2 మాటలు ఎక్కువ ఉన్నాయి తప్ప మిగిలిన వైఎస్ఆర్సీపీ సభ్యులు మాట్లాడినవన్నీ కూడా స్క్రిప్ట్ రైటర్ ఎవరో ఒక్కరే రాశారు అధ్యక్ష. 2 అంశాలు అధ్యక్ష. దాంట్లో అప్పుల గురించి, సూపర్ 6 గురించి మాట్లాడారు తప్ప ఇంకా వేరే ఏ రకమైనటువంటి బడ్జెట్లో గురించి మాట్లాడినటువంటి సందర్భాలు కనపడలేదు అధ్యక్ష. ఆ 2 గురించే డీటెయిల్డ్ గా చెప్దామనుకునేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కూర్చున్నాం అధ్యక్ష. వాళ్ళు సభ్యులు లేరు కాబట్టి రాష్ట్ర ప్రజానీకం కోసం, ఈ మండలి రికార్డు కోసం కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇంతమంది సభ్యులు మాట్లాడిన తర్వాత వీళ్ళు ఒకే ఒక అంశాన్ని చెప్పి నేను చివరిలో చెప్దామనుకున్నా చెప్తాను అధ్యక్ష. వీళ్ళు తల్లికి వందనం మీద కేటాయింపులు లేవు అంటూ మాట్లాడారు అధ్యక్ష. 6,484.75 కోట్ల రూపాయలని బడ్జెట్లో కేటాయించాం అధ్యక్ష. ఏ హెడ్స్ కింద కేటాయించామో కూడా చెప్తాను అధ్యక్ష. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ కింద, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వెల్ఫేర్ కింద, సోషల్ వెల్ఫేర్ కింద, ట్రైబల్ వెల్ఫేర్ కింద, మైనారిటీస్ వెల్ఫేర్ కింద, క్రిస్టియన్ వెల్ఫేర్ కింద, ఈ పద్ధతుల కింద ఈ తల్లికి వందనం పథకానికి కేటాయింపులు చేశాం అధ్యక్ష. పోనీ ఇదేమన్నా కొత్త విధానం అధ్యక్ష? గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? ఇవే పద్ధతుల కింద ఆ రోజు వాళ్ళు 5,900 కోట్లు కేటాయించారు అధ్యక్ష. మీకు సభ ముందు పెడుతున్నా అధ్యక్ష. కానీ ఈ కేటాయింపులతోనే ఆ పథకం నడవదు కదా అధ్యక్ష. ప్రభుత్వం రీఅప్రాపరేషన్ ఎక్కడి నుంచి ఎట్లా చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేసుకుని నడుపుతుంది అధ్యక్ష. సేమ్ కేటాయింపులు వాళ్ళు చేసి అదే కేటాయింపులు ఈరోజు మేం చేస్తే మమ్మల్ని వేలెత్తి చూపించే రకం అంటే దీన్ని ఏమనాలి? ప్రజల్ని ఎంత తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్జెక్ట్ లేకపోయే ముందు 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. 150 రోజుల్లో ఈ ప్రభుత్వం సాధించినటువంటి ఘనత ఏంది? మేము మొట్టమొదటి రోజున తొలి సంతకం మాది మెగా డిఎస్సి 16,000 పోస్టులకి మేము సంతకం పెట్టడం జరిగింది అధ్యక్ష. మా వెంకట్రావు గారు, ఐవి గారు మాట్లాడుతూ మీరు 16,000 ఎప్పుడో ఇస్తారు? ఎప్పుడో కాదు సార్, ఇప్పుడో ఇస్తున్నాం. ఆ ఇచ్చే 3 నెలల కాలంలోనే మీరు ఇంకొక అసిస్టెంట్ని పెట్టుకోండి అని. ఎప్పుడో కాదు, ఇప్పుడే ఇస్తున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాం. మీరు లేవనెత్తినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటివన్నీ కూడా మా ప్రభుత్వం ఖచ్చితంగా పరిశీలనలో ఉంది.
మీరేమీ ఆందోళన చెందక్కర్లేదు. ఎందుకనంటే గత ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని ఏ రకంగా వేధించింది, ఏ రకంగా వ్యవస్థ నుంచి వాళ్ళని బయటకు నెట్టేసేటువంటి ప్రయత్నం చేసింది అనేటువంటిది మాకు అవగాహన ఉంది. ఈ వ్యవస్థ నడపడంలో ఉద్యోగుల కీలకమైనటువంటి పాత్ర భాగస్వామ్యాన్ని మా ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ఎటువంటి ఆందోళన అక్కర్లేదన్నటువంటి తెలియజేస్తూ మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సితో పెట్టాం అధ్యక్ష. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ రద్దు మీద పెట్టడం జరిగింది. మూడో సంతకం పెన్షన్ ని ఒక్కసారిగా 4,000 రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? 250 రూపాయలు సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ చివరికి ఎప్పటికో 3,000 రూపాయలు చేశారు అధ్యక్ష. గతంలో 2014-19లో మేమున్నప్పుడు ఒక్కసారి 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2,000 చేశాం అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు 4,000 రూపాయలు చేశాం. మొదటి నెలలోనే 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఇది మా ప్రభుత్వం చేసినటువంటిది కాదా అని నేను అడగదలుచుకున్నా అధ్యక్ష. మరి 4వ సంతకం అన్నా క్యాంటీన్ల మీద పెట్టారు. 5వ సంతకం స్కిల్ సెన్సర్స్ మీద పెట్టారు అధ్యక్ష. ఒక పాజిటివ్ నోట్తో ఈ ప్రభుత్వం తన పనితీరుని ప్రారంభించింది అనేటువంటిది మీ ద్వారా ప్రజల దృష్టికి చెప్పాలనుకుంటున్నాం అధ్యక్ష. పెన్షన్లని 4 నెలల్లోనే పెంచాం. అన్నా క్యాంటీన్లని 175 క్యాంటీన్లని ప్రారంభించేటువంటి దిశగా ముందుకు పోతున్నాం. దీపం మీద ఇంతకుముందే అనేక సుదీర్ఘంగా చర్చ జరిగింది. పథకాన్ని ప్రారంభించాం. మేం వాగ్దానం చేసినట్టుగానే 3 సిలిండర్లని ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది సంవత్సరంలో అధ్యక్ష. దాంట్లో ప్రతిపక్షానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి అనుమానం అక్కర్లేదు అధ్యక్ష. పంచాయతీలకు గాను 1,450 కోట్ల రూపాయలు మేము వచ్చాక విడుదల చేశాం అధ్యక్ష. గత ప్రభుత్వం వాళ్ళ పార్టీ సర్పంచులు ఉంటే కూడా ఆ డబ్బుల్ని డైవర్ట్ చేస్తే మేము వచ్చిన తర్వాత దాదాపు 1,400 కోట్ల రూపాయల్ని సర్పంచులకి, 300 కోట్ల రూపాయలని మున్సిపాలిటీలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ధాన్యం బకాయిలు అధ్యక్ష, రైతులకు సంబంధించినటువంటి ధాన్యం బకాయిలు 1,674 కోట్లని మేము వెంటనే విడుదల చేశాం అధ్యక్ష. ఇవాళ గర్వంగా చెప్తున్నాం, 48 అవర్స్ లోపల పేమెంట్ చేస్తున్నాం అధ్యక్ష ధాన్యం సేకరణ చేస్తే. ఎస్, ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నా సరే మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది అనేటువంటిది మేము చెప్పదలుచుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకనంటే ఈరోజు మరి అట్లనే ఆరోగ్యశ్రీకి మొత్తం బకాయిలు పెట్టారు అధ్యక్ష. ఓన్లీ 10% పేమెంట్ చేశారు. 90% బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా రెగ్యులరైజ్ చేస్తున్నాం అధ్యక్ష. ఉచిత ఇసుకని ప్రారంభించాం. మరి గత ప్రభుత్వం ఏ స్థాయికి అధ్యక్ష? వీళ్ళేదో చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష. చిన్న పిల్లలకు సంబంధించి పౌష్టికాహారాన్ని అందించే దానికోసం పెట్టి చిక్కి కోడిగుడ్లు పెడితే అధ్యక్ష 3 సంవత్సరాల పాటు వాటికి బిల్లులు చెల్లించకుండా పేమెంట్ పెండింగ్ పెట్టారు అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత రిలీజ్ చేశాం అధ్యక్ష. మా నారా లోకేష్ గారు ఇన్సిస్ట్ చేశారు అధ్యక్ష. మేము ఇంకా ఏం జరుగుతోంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండగానే అన్నా లేదు, ఇది చాలా దారుణమైన విషయం, మీరు రిలీజ్ చేయండి, తర్వాత మీరు డిస్కషన్ చేసుకుందరు అంటే మేము రిలీజ్ చేశాం అధ్యక్ష. రోడ్ల మరమ్మతు అధ్యక్ష, మీరు చూశారు అధ్యక్ష, రాష్ట్రంలో రోడ్లు ఏ స్థితిలో ఉన్నాయి. ప్రజలు ఓట్లేసింది ఈరోజు మా మాటల మీద నమ్మకాన్ని విశ్వాన్ని ఉంచి ఒకవైపు అయితే, రెండో వైపు ఆ ప్రభుత్వం గతంలో అవలంబించినటువంటి దుర్మార్గపు నిర్లక్ష్యపు విధానాల అధ్యక్ష. రోడ్లకి మేము వచ్చిన తర్వాత అధ్యక్ష గతంలో చేసిపోయినటువంటి కాంట్రాక్టర్లు ఎవరో కూడా మాకు సంబంధం లేదు అధ్యక్ష. 1,200 కోట్లను రిలీజ్ చేశాం అధ్యక్ష. ఎందుకు? వాళ్ళ బకాయిలు పెట్టిపోతే, కాంట్రాక్టర్లు పని చేయకుండా ఆగిపోతే వ్యవస్థ నడవాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి రిలీజ్ చేశాం అధ్యక్ష. 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నాం అధ్యక్ష. కళ్యాణి గారు మాట్లాడుతూ ఏదో సోషల్ మీడియాలో వచ్చినవన్నీ శాసనసభలో మాట్లాడతారు అధ్యక్ష. ఖచ్చితంగా ప్రతి నెల 1వ తారీఖున పేమెంట్ స్టార్ట్ చేస్తాం. 1, 2 స్పిల్ ఓవర్ కావచ్చు అధ్యక్ష 2వ తారీఖుకి. దాన్ని కూడా వీళ్ళు వెటకారం చేసేటువంటి ప్రయత్నం వస్తుందంటే మీకు మనస్సాక్షి ఎట్లా వచ్చిందంట. 10వ తారీఖు, 15వ తారీఖు, 18వ తారీఖు కూడా జీతాలు వేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. మేము వీఆర్ కమిటెడ్, సాధ్యమైనంత మేరకు దానికి స్టిక్ ఆన్ కావాలి అని ఒక గైడ్ లైన్స్ పెట్టుకుని మేము పనిచేసుకుంటూ వెళ్తున్నాం అధ్యక్ష. మరి అట్లానే విభజన హామీల్ని అమలు చేసే దిశగా కేంద్రంతో మాకున్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి ఈరోజు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం అధ్యక్ష. అమరావతికి 12,500 కోట్ల రూపాయలని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీంతో పాటు కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడపలోని కొప్పర్తి పారిశ్రామిక వాడలకు 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అధ్యక్ష. దాదాపు 75,000 నుంచి 1,00,000 మందికి ఉద్యోగాల్ని కల్పించేటువంటి ప్రాజెక్టులకు ఆమోదం కల్పించడం జరిగింది అధ్యక్ష. మరి 55,000 కోట్ల రూపాయల విలువైనటువంటి జాతీయ రహదారుల్ని శాంక్షన్ చేయించడం జరిగింది. ఇవన్నీ కేవలం 4 నెలల్లోనే అధ్యక్ష. మరో
70,000 కోట్ల రూపాయల విలువైనటువంటి రైల్వే ప్రాజెక్టుని మంజూరు చేయించడం జరిగింది అధ్యక్ష. ప్రకటనలు కాదు అధ్యక్ష, ఇవన్నీ కూడా పనులు ప్రారంభమయ్యే స్టేజ్కి వచ్చాయనేటువంటిది చెప్తున్నాం అధ్యక్ష. మరి గంజాయి మీద ఉక్కు పాదంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అధ్యక్ష. గత పాలనలో గత 70 సంవత్సరాల్లో వినపడనంత దీని మీద గంజాయి మీద మనకి గత 5 ఏళ్లలో యువత నిర్వీర్యం అయిపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి సపరేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. అది మా చిత్తశుద్ధి అనేటువంటిది చెప్తున్నాం అధ్యక్ష. మరి ఇంటర్ కాలేజీ విద్యార్థులకి ఉచితంగా బ్యాగులు పుస్తకాలు గత ప్రభుత్వం రద్దు చేస్తే మేము మళ్ళీ పునరుద్ధరించడం జరుగుతోంది అధ్యక్ష. పాత ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని తల్లిదండ్రులు మళ్ళీ అమలు చేయడం జరుగుతోంది అధ్యక్ష. మరి డైట్ ఛార్జీలు, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇవన్నింటినీ కూడా విడుదల చేయడం జరిగింది అనేటువంటిది చెప్తున్నాం అధ్యక్ష. సుమారు 6,000 దేవాలయాలకు సంబంధించి ధూపదీప నైవేద్యాన్ని రిలీజ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 5,000 ఇస్తే ఇవాళ 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. అర్చకులకు 10,000 నుంచి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది అధ్యక్ష. మరి అట్లానే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్నడూ లేనటువంటి విధంగా దాదాపు 9,151 కోట్ల కేటాయింపుల్ని అదనంగా తీసుకురావడం జరిగింది రైల్వే బడ్జెట్లో అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నాం అధ్యక్ష. అట్లానే పన్నుల వాటాని కూడా గతంలో కన్నా ఎక్కువగా 5,776 కోట్ల రూపాయలను ఈరోజు కేంద్రం నుంచి సాధించుకున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాం అధ్యక్ష. ప్రజలు ఎట్లా అయితే నిశ్శబ్ద విప్లవాన్ని ఇచ్చారో ఈ ప్రభుత్వం కూడా నిశ్శబ్దంగా ఈ రాష్ట్ర ప్రజల పురోగతి కోసం పనిచేస్తా ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అట్లనే తెలంగాణ నుంచి 2,547 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే అధ్యక్ష, కేవలం 4 నెలల్లో మేము కేంద్ర ప్రభుత్వ జోక్యంతో కేంద్రం నుంచి ఆ డబ్బులు మనకు వచ్చే రకంగా చేసుకున్నాం అధ్యక్ష. ఇది ప్రభుత్వం సాధించినటువంటి విజయం కాదు అధ్యక్ష. 5 సంవత్సరాలలో కనీసం మీటింగ్ పెట్టుకోలేకపోయినటువంటి వీళ్ళు మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడారు. సమస్య పరిష్కారం కాకపోతే కేంద్ర జోక్యం చేసుకొచ్చి వీటిని విడుదల చేయించుకున్నామన్నటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఢిల్లీకి వెళ్ళారు అంటే వారంలోనో 10 రోజుల్లోనో ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఏదో ఒక మంచి వార్త, ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం ప్రకటన కేంద్రం నుంచి వస్తా ఉంది అధ్యక్ష. అదే గత పాలనలో ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తే ఆ కేసుల వాయిదాల గురించో కేసుల్లో జాప్యం చేసుకునే దాని గురించో చర్చ జరిగింది తప్ప ఏ రోజు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి గురించి జరగలేదు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నాం అధ్యక్ష. డాక్రా మహిళలకి అప్పుల్ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. అన్ని జిల్లా హాస్పిటళ్లలోనూ సిటీ స్కాన్లను ఏర్పాటు చేయడం జరుగుతోంది. క్యాన్సర్ మీద అవగాహన పెంచి ప్రతి మహిళకు కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం జరుగుతోంది అధ్యక్ష. నేతన్నలకు మేము ఏదైతే హామీ ఇచ్చామో 25 కోట్ల రూపాయలతో వాళ్ళకి ఆరోగ్య బీమాను అమలు చేయడం జరుగుతోంది అధ్యక్ష. హజ్ యాత్రికులకు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. ఇమాంలకి, మౌజన్లకి 10,000 రూపాయలు, 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతోంది అధ్యక్ష. బీసీ రక్షణ చట్టానికి రూపకల్పన చేయడం జరుగుతోంది అధ్యక్ష. మరి అట్లానే 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే ఒక్క రోజున గ్రామ సభలు ఏర్పాటు చేసి 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులను తీర్మానం తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దాదాపు 4,500 కోట్ల రూపాయలకు పనులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. మరి గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల్ని మరీ ఒక్కసారి చెప్తున్నా మరొక 2,000 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఇసుకని రాష్ట్రంలో ఫ్రీ చేయడం మూలాన నిర్మాణ రంగం కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ ఇవాళ సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇసుక తీసుకుపోవచ్చు. ఏ ఒక్కరికి ఒక్క రూపాయి చెల్లించక్కర్లేదు. మీరు ఎక్స్ట్రా లోడ్ వేసుకుంటే కూడా దాని మీద కూడా జరిమానాలు కూడా లేవు అనేటువంటిది కూడా మా ప్రభుత్వం స్పష్టంగా చేయడం జరిగింది అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, మరీ ముఖ్యంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రత్యేక అధ్యయనం చేయడానికి ఒక యాప్ని రూపొందించుకోవడం జరిగింది అధ్యక్ష. దళిత విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లను సాధించే దానికోసం 7 నీట్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇక మా ఉద్యోగాల కల్పన ఏదైతే గొప్పగా మాట్లాడుతూ ఉన్నామో దానికోసం ప్రభుత్వం వచ్చినటువంటి తొలి రోజు నుంచే యాక్టివిటీ స్టార్ట్ చేస్తే టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారా విశాఖపట్నంలో 10,000 మందికి ఉద్యోగాలు, విశాఖలో ఇప్పటికి వెళ్లిపోయినటువంటి లూలు గ్రూప్ ఏదైతే ఉందో తిరిగి పెట్టుబడులు పెడతామని వచ్చారు. మరొక యూనిటీ